హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనము మైసూర్ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం మైసూర్ నుంచి కోయంబత్తూరుకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. మరి కేఎస్ఆర్టీసీ బస్సు లేకుంటే తమిళనాడు బస్సు నాకైతే తెలియదు. లోపల పోయినాక చెప్తాను. ఎందుకంటే బస్సెస్ అన్నీ వచ్చిన బస్సులు వచ్చినట్టు ఫిల్అప్ అయిపోతున్నాయి. అలాగే ఊటీ వెళ్ళే బస్సెస్తో పాటు కోయంబత్తూరు వెళ్ళే బస్సెస్ కూడా. కేఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో టికెట్ బుక్ చేసుకున్నామంటే 1:30కి అయితే ఉంది. నా టైమ్ ఈజ్ 10:30, అంటే 3 గంటలు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. నేను హైదరాబాద్ నుంచి మైసూర్కి అయితే ట్రావెల్ అయితే చేశాను. మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి ఆ ట్రైన్ 9:30కి అయితే మైసూర్కి అయితే వచ్చింది. నేను రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేలోపు 10:15 అయింది. 10:30కి అయితే నేను బస్ స్టాండ్కి వచ్చినాను. అప్పటికే అన్ని బస్సులు అయితే వెళ్ళిపోయినాయి. ప్రజెంట్ మరి ఏ బస్సు ఉందో అది చూసుకొని ఎక్కుతా. ఓకే, మనకి డిస్ప్లే కూడా ఇచ్చిన చూడండి, అక్కడ ఏ ప్లాట్ఫామ్ పైన ఏ బస్సు సాగుతాయి అనేది. మన బస్సు ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఏమో మరి ఆగేది. బస్ స్టాండ్లోకి అయితే ఎంట్రీ ఇద్దాము చిన్నగా. మరి కేఎస్ఆర్టీసీ బుక్ చేసుకుంటే బాగుంటుంది, కానీ 1:30 కంటే మనం వెళ్ళేలోపు సాయంత్రం అవుతుందని నేను బుక్ అయితే చేసుకోలేదు. ప్రజెంట్ అయితే మనము తమిళనాడు ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. ఎందుకంటే తమిళనాడు ఎక్స్ప్రెస్ ప్రజెంట్ అయితే 11 గంటలకి అయితే అవైలబుల్గా ఉంది, కాబట్టి అది ఎక్కినాను. టికెట్ చూడండి ఎంత, 195 రూపాయలు మాత్రమే, చాలా చీప్. ఇంకోటి మనకి చాలా రోజులు ఎప్పుడో కాలేజ్ డేస్లో చిన్నప్పుడు చూసినాను ఇలా టికెట్స్, పేపర్ టికెట్స్. ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నాను, అది తమిళనాడులో ఇంకా కొనసాగుతుంది. ఎగ్జాక్ట్లీ 11:05 మనము మైసూర్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. వయా చామరాజనగర్, అలాగే సత్యమంగళం ఫారెస్ట్, మనకు ఘాట్ రోడ్ తగులుతుంది. ఆ వేలో మనకు కోయంబత్తూరుకి అయితే వెళ్తాము. కోయంబత్తూరు ఇక్కడ నుంచి కేవలం 200 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నేను ఎగ్జాక్ట్లీ కర్నూలు నుంచి కోయంబత్తూరుకి రావడానికి నాకు బుధవారం అయితే కొంగు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మధ్యాహ్నం 12:30 అయితే ఉంటుంది. కోయంబత్తూరుకి మరుసటి రోజు ఉదయం 6 గంటలకైతే చేరుకుంటుంది. కానీ నేను బయలుదేరేది సోమవారం ఆ టైం కాబట్టి ఇంకా నేను ఖచ్చితంగా మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసి ఖచ్చితంగా మైసూర్కి వచ్చి మైసూర్ నుంచి కోయంబత్తూరు బస్ అయితే క్యాచ్ చేయాల్సి ఉంటుంది. మీరు నాలాగా ఇబ్బంది పడకూడదు, బస్ టైమింగ్స్ కావాలన్న వాళ్ళకి ఈ వీడియోలో ఇప్పుడైతే చెప్తాను. చూడండి, 200 కిలోమీటర్స్కి తమిళనాడు ఎక్స్ప్రెస్ ఫేర్ 195. అదే మనం కర్నూలు నుంచి హైదరాబాద్కి అదే 200 కిలోమీటర్స్కి ఎక్స్ప్రెస్ బస్ టికెట్ ఫేర్ ఏమో 295. డీలక్స్లో మీరు అల్ట్రా డీలక్స్లో ట్రావెల్ చేయాలనుకుంటే 380 రూపాయలు. అలాగే సూపర్ లగ్జరీలో ట్రావెల్ చేయాలనుకుంటే 400 రూపాయలు అయితే అవుతుంది. ఇక్కడ తమిళనాడులో అది టికెట్ రేట్ అయితే చాలా చీప్. ఇంకొకటి, మీరు నాలాగా మీరు ఇబ్బంది పడకూడదు అంటే కేఎస్ఆర్టీసీ బస్సెస్ యొక్క లిస్ట్ అయితే ఇప్పుడు చెప్తాను చూడండి. కేఎస్ఆర్టీసీ నుంచి అదే మైసూర్ నుంచి కోయంబత్తూరు వెళ్ళే ఫస్ట్ బస్ 5 గంటలకైతే ఉంటుంది. ఐరావత ఏసీ సీటర్ బస్సు 455 రూపాయలు అయితే పడుతుంది. అలాగే సెకండ్ బస్ 6 గంటలకైతే ఉంటుంది. ఎక్స్ప్రెస్ బస్సు 219 రూపాయలు అయితే పడుతుంది టికెట్. థర్డ్ బస్ 7 గంటలకైతే ఉంది. ఫోర్త్ బస్ 7:15కి ఉండేది ఐరావత బస్సు. 7 o'clock ఉండేది సరిగా. 7:45కి ఇంకొక ఎక్స్ప్రెస్ బస్ అయితే ఉంది. అలాగే 9:45కి ఇంకొక ఎక్స్ప్రెస్ బస్ అయితే ఉంది. మధ్యాహ్నం 1:30 అయితే ఇంకొక బస్ అయితే అవైలబుల్గా ఉంది. అంటే మీ ట్రైన్ 9:30కి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి వచ్చిన వెంటనే మీరు ఇక్కడికి రావాలి. ఖచ్చితంగా రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వచ్చి మీరు బస్కి క్యాచ్ చేయాల్సి ఉంటుంది. కానీ అది కుదరని పని. నాలాగానే 11 గంటలకు వచ్చే తమిళనాడు ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయడం బెటర్. అలాగే మధ్యాహ్నం 1:30కి ఇంకొక ఎక్స్ప్రెస్ బస్ అయితే ఉంది. అలాగే 2 గంటలకు ఒక బస్సు ఉంది. 4 గంటలకు, 6 గంటలకు, రాత్రి 10:30కి అయితే అన్ని బస్సులు అయితే ఎక్స్ప్రెస్ బస్సులే అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. టికెట్ ఫేర్ 219 రూపాయలు అయితే పడుతుంది. ఈ ఎక్స్ప్రెస్ బస్సులకి, ఐరావత ఏసీ సీటర్ బస్సులకి అన్నిటికీ కూడా మార్నింగ్ టైం అయినా సరే వాళ్ళు కేఎస్ఆర్టీసీ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో మనకు రిజర్వేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా రిజర్వేషన్ చేసుకునే ట్రావెల్ అయితే చేయండి, చాలా రష్ ఉంది. ఇంకొకటి, మనం 219 రూపాయలు మనము ఆన్లైన్లో బుక్ చేసుకున్నా లేదా మీరు డైరెక్ట్గా బస్సులో ఎక్కి టికెట్ తీసుకున్న సేమ్ రేటే పడుతుంది. కాబట్టి కేఎస్ఆర్టీసీలో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా టికెట్ బుక్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కూడా ఉంది, అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, మనము ఈ మైసూర్ నుంచి కోయంబత్తూరు వెళ్ళే రూట్లో మనకి సత్యమంగళం ఫారెస్ట్ ఘాట్ రోడ్ అయితే తగులుతుంది. ఎక్స్ట్రాడినరీ ఘాట్ రోడ్, అసలుకి దాని అందాలను వర్ణించడానికి మన మాటలు కూడా చాలా అన్నీ అయితే ఉంటాయి.
ప్రజెంట్ మనము ఎక్కడ చామరాజనగర్కి అయితే చేరుకున్నామేమో. ఎస్, ఎన్ని గంటలకు? మధ్యాహ్నం 12:30 కంటే గంటన్నర ట్రావెల్ చేసిన తర్వాత మనము చామరాజనగర్కి అయితే చేరుకున్నాము. మళ్ళీ ఇక్కడ 5 మినిట్స్ మాత్రమే స్టాప్ ఉందన్నారు. తర్వాత మీల్స్కి అయితే మధ్యలో ఆపుతామని చెప్పినారు, మరి ఎక్కడో తెలియదు. చామరాజనగర్ బస్ స్టాండ్ బాగుంది. తమిళనాడు బస్ స్టాండ్స్తో పోలిస్తే కర్ణాటక వాళ్ళ బస్సెస్ కానీ బస్ స్టాండ్ కానీ మెయింటెనెన్స్ అయితే బాగుంటుంది. ఫేర్స్ కొంచెం తక్కువ, తమిళనాడువే ఫేర్స్ తక్కువ కర్ణాటకతో పోలిస్తే. మన ఏపీఎస్ కానీ టీఎస్ఆర్టీసీతో పోలిస్తే కర్ణాటక ఫేర్స్ అయితే ఇంకా తక్కువ. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి మీరు టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ట్రావెల్ చేసి 1,020 రూపాయలు పడుతుంది కదా, 1,010 రూపాయలు. రిజర్వేషన్ చేసుకుంటే 1,040 రూపాయలు అవుతుంది కదా. అదే 1,020 రూపాయలతో మనము కేఎస్ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేస్తే నాన్ ఏసీ స్లీపర్ బస్ మనకు టికెట్ ఫేర్ 1,020 రూపాయలు అయితే పడుతుంది విత్ రిజర్వేషన్తో పాటు. అంటే ఎంత డిఫరెన్స్ మీరు ఇక్కడ ఆలోచించుకోండి. ఏసీ బస్సులో ట్రావెల్ చేయకుంటే 1,200 రూపాయలు ఉన్నాయి, 1,500వి. అంబారి డ్రీమ్ క్లాస్, అంబారి ఉత్సవ్ చాలా అయితే ఉన్నాయి. నేను ఫేర్ ఎందుకు డిఫరెన్స్ చెప్తున్నా అంటే మన సూపర్ లగ్జరీ బస్సెస్తో ఉండే కాస్ట్తో ట్రావెల్ చేసే బదులు అదే కాస్ట్ని మీరు కేఎస్ఆర్టీసీ మీద ఇన్వెస్ట్ చేయండి. జర్నీ బాగుంటుంది, స్పీడ్ కూడా బాగుంటుంది. మన బస్సెస్ కొంచెం లాక్ చేసి ఉంటారు. గవర్నమెంట్ లాక్ చేసినప్పుడు డ్రైవర్లకి మనకి ఏం లేదు, ఎందుకంటే డ్రైవర్స్ స్పీడ్ వెళ్ళాలని ఉంటుంది. కానీ వాళ్ళు స్పీడ్ లాక్ చేస్తే డ్రైవర్లైనా ఏం చేస్తారు. దయచేసి మీరు కేఎస్ఆర్టీసీలో ట్రావెల్ చేసినా చేయకపోయినా టీఎస్ఆర్టీసీలో ఏపీఎస్ఆర్టీసీలో ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా డ్రైవర్లను దయచేసి ఏం తిట్టకండి. స్పీడ్ వెళ్తులేరు, నీకు డ్రైవింగ్ రాదా? నేను ఇటువంటి చాలా చోట్ల చూసినాను. ఘాట్ అయితే స్టార్ట్ అయింది. చాలామంది డ్రైవర్లని తిడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మధ్యలో చూస్తే ప్యాసింజర్స్ నుంచి తిట్లు, అక్కడ అధికారుల నుంచి తిట్లు. ఎందుకంటే స్పీడ్గా వెళ్తేనేమో వాళ్ళు పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ అయిపోతుంది అని నానాక తిడతారు డ్రైవర్లని. ఇక్కడ స్పీడ్ వెళ్ళకపోతే ప్యాసింజర్లతో గొడవ. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ డ్రైవర్స్ని కేఎస్ఆర్టీసీ వాళ్ళతో పోల్చకండి దయచేసి. ఎందుకంటే ఆ స్పీడ్ లాక్ వేయడం వల్ల డ్రైవర్లు ఎవరైతే ఏం చేయలేరు. అలాగే ఇప్పుడు సత్యమంగళం ఘాట్ రోడ్ కూడా ఎంజాయ్ చేయండి. మీల్స్కి మధ్యాహ్నం 1:40 అయితే ఒక హోటల్ దగ్గర అయితే ఆపినాడు.
నేనైతే ఇక్కడ భోజనం అయితే చేయడం లేదు, ఎందుకంటే ఈ తమిళనాడు వాళ్ళ రైస్ ఇవి నాకు పెద్దగా నచ్చవు. ఆల్రెడీ నేను 10:30కి హెవీగా బ్రేక్ఫాస్ట్ చేసిన కారణంగా అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే లంచ్ అయితే చేయలేదు. ఎగ్జాక్ట్లీ 20 నిమిషాల బ్రేక్ తర్వాత 1:45 అయితే మనము హోటల్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ప్రజెంట్ అయితే మనము సత్యమంగళం ఫారెస్ట్ నుంచి అయితే బయటికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మనకు ఘాట్ సెక్షన్ అయితే ఉండదు.
ఎగ్జాక్ట్లీ సాయంకాలం 5 గంటలకైతే మనం కోయంబత్తూర్ బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. ఒక రైట్ తీసుకుంటే బస్ స్టాండే, కానీ ఇక్కడ నుంచి కోయంబత్తూర్ జంక్షన్కి అయితే వెళ్ళి అక్కడ హోటల్లో రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే 5 o'clock లేదా 6 o'clock ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్ళాలి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.